హాయ్ అండి. అందరెలా ఉన్నారు? ఈరోజు మనం ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించి లెసన్ వైస్ ప్రతి లెసన్ వెనకాల ఉన్న ఇంపార్టెంట్ బిట్స్, మీనింగ్స్ అన్నీ ఒకసారి చూద్దాము. ఎయిత్ క్లాస్ తెలుగులో మొదటి లెసన్ వచ్చేసి త్యాగనిరతి. త్యాగనిరతిని రచించిన వారు నన్నయ్య. త్యాగగుణం ఇతివృత్తం, ఇతిహాసం వచ్చేసి ప్రక్రియ. నెక్స్ట్ త్యాగనిరతిలో మెయిన్ క్యారెక్టర్ అండి దుదూచి, గొప్ప తపస్వి చ్యవనమహర్షి కుమారుడైనటువంటి దుదూచి గురించి ఈ త్యాగనిరతి లెసన్లో ఉంది. కవి పరిచయం చూద్దాము. కవి ఎవరండి? నన్నయ్య. ఈయన ఎన్నో శతాబ్దానికి సంబంధించిన వారు అంటే 11వ శతాబ్దానికి సంబంధించిన వారు. నన్నయ్యకున్న బిరుదులు ఏంటి అంటే వాగను శాసనుడు అనే బిరుదు ఉంది. ఇంకా రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవే మన నన్నయ్య. ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి. ఈ రాజరాజ నరేంద్రుడు దేని రాజధానిగా చేసుకొని పాలించాడు? రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని నరేంద్రుడు పాలించేవాడు. ఈయన ఆస్థాన కవినే నన్నయ్య. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. ఈ సంస్కృతంలో వ్యాసుడు రాసిన మహాభారతాన్ని నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలను రచించారు. వ్యాసుడు మహాభారతాన్ని రచిస్తే అందులో నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలను రచించారు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న అర్థాలు: కపోతము పావురము, ధర్మము, హితమునే మేలునే, పరిత్యాగం పూర్తిగా విడిచిపెట్టుట, బుభిక్షితుడు ఆకలితో ఉన్నవాడు. బుభిక్షు అంటే ఆకలి, సో బుభిక్షితుడు అంటే ఆకలితో ఉన్నవాడు అని అర్థం. నెక్స్ట్ నానార్థాలండి. వర్షం సంవత్సరం, వాన. పాడి అంటే న్యాయం, పాలు. వనము అంటే అడవి, నీరు. నెక్స్ట్ వాక్యాలను గుర్తించి జతపరచడం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రశ్నార్థకం, ప్రార్థనార్థకం, సామర్థ్యార్థకం, ఆశ్చర్యార్థకం, నిషేధకం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా రకాలైన వాక్యాలు ఉన్నాయండి. ప్రార్థనార్థక వాక్యం అంటే ఏంటి? ప్రార్థన. ఇక్కడ చూడండి ఒకసారి. దయచేసి వినండి. దయచేసి అంటే ప్లీజింగ్ చేస్తున్నామంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి ప్రార్థనార్థక వాక్యం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రమ చక్కగా రాయగలదు. చక్కగా రాయగలదు అని మనం సమర్థించి చెప్తున్నాం కాబట్టి సామర్థ్యాన్ని గురించి అంటే చక్కగా రాయగలుగుతుంది ఎవరు? రమ. సో అందుకని తన సామర్థ్యం గురించి చెప్పగలుగుతున్నాం కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ ఆహా ఎంత బాగుందో. సో ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉంది, సో అందుకని ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ చూడండి, అల్లరి చేయవద్దు అంటే ఆ పని చేయొద్దు అని చెప్తున్నాము అంటే అర్థం ఏంటి అండి? నిషేధం, నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ గిరి ఎక్కడున్నావు? గిరి ఎక్కడున్నావు అని అడుగుతున్నాము, క్వశ్చన్ చేస్తున్నాము, సో అందుకని ప్రశ్నార్థక వాక్యం. సో ఈ ప్రశ్నార్థక వాక్యాలు ఇలా వాక్యాన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉన్న టాపిక్ ఇది. నెక్స్ట్ ఇంద్రాగ్నులు. ఇంద్ర ప్లస్ అగ్నులు సవర్ణ దీర్ఘ సంధి. త్యాగం ఇది. త్యాగము ప్లస్ ఇది ఉత్వ సంధి. ఆహారార్థం. ఆహార ప్లస్ అర్థం సవర్ణ దీర్ఘ సంధి. నేనెట్లు. నేను ప్లస్ ఎట్లు ఉత్వ సంధి. శౌర్యాది. దీన్ని ఎలా విడదీస్తున్నాము? శౌర్య ప్లస్ ఆది, శౌర్యాది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఎయిత్ క్లాస్లో ఉన్న సెకండ్ లెసన్ సముద్ర ప్రయాణము. దీన్ని ఎవరు రాశారు అంటే ముద్దు రామకృష్ణయ్య గారు రాశారు. యాత్రానుభవం ఇతివృత్తం. యాత్రా రచన అనేది ఈ పాఠం యొక్క ప్రక్రియ. మెయిన్ సముద్ర ప్రయాణం యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. కార్యసాధకులు
అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకొని విజయాన్ని సాధించగలుగుతారు అని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశము. కవి పరిచయం చూద్దాము. ముద్దు రామకృష్ణయ్య గారు 18/10/1907లో జన్మించి 21/10/1985 సంవత్సరంలో మరణించడం జరిగింది. ముద్దు రామకృష్ణయ్య గారు పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించారు. ఈయన ఎక్కడ జన్మించారండి? ఓల్డ్ జిల్లా అయితే కరీంనగర్ జిల్లాలు, లేదంటే ఇప్పుడు నేటి పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించారు. ముద్దు రాజన్న, ముద్దు అమ్మాయి వీళ్ళ పేరెంట్స్ అండి. ఎవరి పేరెంట్స్? ముద్దు రామకృష్ణయ్య గారి పేరెంట్స్ ఎవరు అండి? ముద్దు రాజన్న గారు, ముద్దు అమ్మాయి. నెక్స్ట్ 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎండి పట్టా పొందారు. నెక్స్ట్ 1951 1958 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాల్లోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. సమయ పాలనకు ఈయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్, వెరీ ఇంపార్టెంట్ అండి, ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య గారు. గొప్ప విద్యావేత్త ఈయన. ఏ ఉద్యమాన్ని నడిపించారు, కొనసాగించారు అంటే ఈచ్ వన్ టీచ్ వన్. ఎందుకు ఈ ఉద్యమాన్ని కొనసాగించారు? ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉండాలి అంటే నిరక్షరాస్యత నిర్మూలన కోసం మన ముద్దు రామకృష్ణయ్య గారు ఈ ఉద్యమాన్ని నడిపించారు. నెక్స్ట్ ఇందులో ఉన్న అర్థాలండి. ద్రవ్యం డబ్బు, వాగ్దానం మాట ఇచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చి ఈ పదాలకి సొంతంగా వాక్యాలను రాయమన్నారు. ఈ పదాలకి సో అందవేసిన చెయ్యి, సీసం పద్యాలు రాయడం శ్రీనాథునికి అందవేసిన చెయ్యి. అలా ఇక్కడ ఇచ్చిన పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాలు రాయమని అడిగారండి. నెక్స్ట్ సమాసాన్ని గుర్తించడం. 1000 తలలు, ఇక్కడ చూడండి 1000 ఇలా నెంబర్ కనిపిస్తుంది అంటే మనం కంపల్సరీగా కళ్ళు మూసుకొని పెట్టొచ్చు అండి ఆన్సర్. ద్విగు సమాసము. నెక్స్ట్ కృష్ణార్జునులు, ఇక్కడ 2 నామవాచకాలను కలిపి రాశారు. కృష్ణార్జునులు, కృష్ణుడు అర్జునుడు. సో అలా ఉంటే దానిని ద్వంద్వ సమాసము అంటారు. ఇక్కడ కూడా చూడండి అన్న తమ్ముడు, సో అన్నదమ్ములు, ఇది కూడా ద్వంద్వ సమాసం. నెక్స్ట్ చూడండి 7 రోజులు అంటే నెంబర్ ఉంది కదా, సో ఇది ఏ సమాసం అవ్వచ్చు? ద్విగు సమాసం. 100 ఏండ్లు, 100 అంటే 100. అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి 100 అనే సంఖ్యావాచకం వచ్చింది అంటే అది కంపల్సరీగా ద్విగు సమాసము. 2 నామవాచకాలను కలిపి ఒక పదంగా ఏర్పడితే అది మనకి ద్వంద్వ సమాసం అండి. నెక్స్ట్ సందులు గుర్తించడము. విద్యాభ్యాసం, విద్య ప్లస్ అభ్యాసం, విద్యాభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది ఉత్వ సంధి. విద్యార్థులు, విద్యా ప్లస్ అర్ధులు, విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి. ఏదైనా, ఏది ప్లస్ అయినా ఇత్వ సంధి. వారు ప్లస్ అందరూ, వారందరూ ఉత్వ సంధి. సో ఇక్కడ మనకి అత్వసంధి గురించి ఇచ్చారండి. మనం ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సపరేట్ వీడియోలో వ్యాకరణం అనే అంశంలో చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి 3వ లెసన్, 8వ తరగతిలో ఉన్న 3వ లెసన్ బండారి బసవన్న. బండారి బసవన్నని పాల్కురికి సోమనాథుడు గారు రచించారు. బండారి బసవన్న ఇతివృత్తం వచ్చేసి భక్తి తత్పరత ప్రక్రియ ద్విపదం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే బసవన్న ఔదార్య బుద్ధిని, భక్తి తత్వాన్ని తెలియజేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. మనకి ఈ పాల్కురికి సోమనాథుడు అనేవారు
12వ శతాబ్దానికి సంబంధించిన వారు. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదట కవి పాల్కురి సోమనాథుడు గారు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి కూడా మన పాల్కురికి సోమనాథుడు గారే. బసవేశ్వరుని చరిత్రను పురాణంలో నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. మన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. శైవ కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రచించిన తొలి కవి ఎవరు అంటే కూడా పాల్కురికి సోమనాథుడు. ఈయన ఎక్కడ జన్మించారు అంటే ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తిలో జన్మించారు. సోమనాథుని కృతులు: బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరితములు ఇవన్నీ కూడా సోమనాథుని కృతులు. నెక్స్ట్ సాహితీ ప్రక్రియలు. ఈయన రచించిన సాహితీ ప్రక్రియలు ఏంటి? రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణము ఇవన్నీ కూడా సాహితీ ప్రక్రియలు. సంస్కృతం, తమిళం, కన్నడం, మరాఠీ భాషల్లో ఈయన ప్రావీణ్యుడు. తెలుగులో కూడా ఈయన రచించగలరు. తెలుగులో మణిప్రవాళ శైలి వాడిన తొలి కవి కూడా మన పాల్కురి సోమనాథుడు గారే. నెక్స్ట్ క్షీరాబ్ది అంటే పాల సముద్రము అని అర్థము. మృగపతి అంటే జంతువులకు రాజు, సింహము. పుడమీషులు అంటే ఎవరండి? రాజులు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ఆశ్చర్యం అచ్చెరువు. భక్తి బత్తి, దిశ దశ, పృథ్వీ పుడమి. నెక్స్ట్ సందులను గుర్తించడము. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం, కనక ప్లస్ అచలం సవర్ణ దీర్ఘ సంధి. నాకొక, నాకు ప్లస్ ఒక ఉత్వసంధి. కాధేని, కాదు ప్లస్ ఏని ఉత్వసంధి. అతనికి ఇచ్చెన్, అతనికి ప్లస్ ఇచ్చెన్ ఇత్వసంధి. పుట్టినిల్లు అంటే పుట్టిన ప్లస్ ఇల్లు అద్వసంధి. ఏమిటిది, దీన్ని ఎలా విడదీస్తాము? ఏమిటి ప్లస్ ఇది ఇత్వసంధి. నాయనమ్మ, నాయనమ్మ అని ఎలా విడదీయచ్చు? నాయన ప్లస్ అమ్మ అత్వసంధి. పుడమీష, పుడమి ప్లస్ ఈష ఇత్వసంధి. ఇందులో గుణసంధి గురించి ఇచ్చారు. అకార స్థానంలో ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇలా వస్తే దీన్ని గుణసంధి అంటారు. ఎగ్జాంపుల్స్: గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ చూడండి, జ అంటే ఆ పలుకుతుంది. సర్వ అంటే ఆ పలుకుతుంది. గంగ అంటే ఆ పలుకుతుంది. దేవ అంటే ఆ పలుకుతుంది. సో పక్కన ఇక్కడే ఆదేశంగా వచ్చాయి ఇంద్రుడు, ఈ ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి ఇక్కడున్న వర్డ్కి ఇది యాడ్ అయిపోయి ఏమవుతుంది? ఏ ఓ ఆర్లు. గజ ప్లస్ ఈ అంటే గజే, ఏ కలుస్తుంది. సర్వ ప్లస్ ఈష, సర్వే అంటే మళ్ళీ ఏనే కలుస్తుంది. గంగా ఉదకం, గంగో అంటే ఓ కలుస్తుంది. సో దేవ ప్లస్ ఋషి, దేవర్షి అంటే అర్ కలుస్తుంది. అంటే ఈ అకార స్థానంలో ఏవో ఆర్లు ఆదేశంగా వస్తే వాటిని మనం గుణసంధి అంటాము. నెక్స్ట్ 4వ పాఠం అసామాన్యులు. అసామాన్యులు శ్రమ సౌందర్యం ఇతివృత్తము, వ్యాసం వచ్చేసి ప్రక్రియ. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో ఒక టేబుల్ లాగా ఇచ్చి వారి హస్తకళలు, దొరికే ప్రాంతము, ప్రత్యేకతల గురించి ఇచ్చారు. చూడండి ఒకసారి. హస్తకళల పేర్లు, దొరికే ప్రాంతం, వాటి ప్రత్యేకతలు. లక్కగాజు, ఇది హైదరాబాద్లో దొరుకుతుంది. వాటి ప్రత్యేకతలు ఏంటి అంటే అద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్లతో చేతులకు అందాన్నిచ్చే గాజులు అని తయారు చేయడం. నెక్స్ట్ చెక్క బొమ్మలు నిర్మల్లో లభిస్తాయి. చెట్ల కొమ్మలతో అద్భుతమైన కళారూపాలను, బొమ్మలను తయారు చేస్తారు. నెక్స్ట్ ఇత్తడి సామాగ్రి. ఇత్తడి సామాగ్రి వచ్చేసి వరంగల్ జిల్లా పెంబర్తిలో లభిస్తుంది. ఇత్తడి ఖనిజంతో వివిధ రకాలైన సామాన్లను, కళారూపాలను తయారు చేయు వృత్తి
కళాకారులు ఉన్నారు. నెక్స్ట్ వెండి నగిషీ కళ, దీన్నే ఫిలిగ్రీ అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లాలో దొరుకుతుంది. సన్నని వెండి దారాలతో ఆకర్షణీయమైన వస్తువులుగా మలచడం దీని ప్రత్యేకత. నెక్స్ట్ అండి, కుల వృత్తులు వారు తయారు చేసే వాటి గురించి ఇచ్చారు. కుమ్మరి మట్టితో కుండలను, కూజాలను, అటికెలను, గురుగులను తయారు చేస్తూ ఉంటారు. కంసాలి గోల్డ్ మరియు అంటే బంగారము, వెండితో నగలు, హారాలు తయారు చేస్తూ ఉంటారు. కమ్మరి వారు ఇనుముతో పార, గొడ్డలి, కొడవలి, సుత్తి ఇలాంటివన్నీ, ఇరుసులు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వడ్రంగి వాళ్ళు చెక్కతో నాగలి, గుంటుక, గొర్రు, దూలాలు, వాసాలు, కిటికీలను తయారు చేస్తూ ఉంటారు. తోలు పని వాళ్ళు చర్మాన్ని ఉపయోగించి చెప్పులు, డప్పులు, మూట బావిలో నీళ్లు తోడే బొక్కనం, తొండాలను చర్మంతో తయారు చేస్తూ ఉంటారు. నేత పనివారు బట్టలు, కలంకారీ దుస్తువులు బట్టలు, కలంకారీ దుస్తువులు, పట్టు వస్త్రాలు, కంబళ్ళు ఇవన్నీ కూడా నేత పని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న ప్రకృతి వికృతులు. ఆహారం అంటే ఓగిరం, గౌరవం అంటే గారవం, విద్య అంటే విద్యే, రాత్రి అంటే రాత్రి. నెక్స్ట్ పర్యాయ పదాలు. చెట్టు, వృక్షం, తరువు, బూర్హము. పాదము అంటే పద్యపాదము, కాలి అడుగు, చరణము. శరీరము అంటే దేహం, తనువు. నెక్స్ట్ కాయము, మేను. కొన్ని మీనింగ్స్. దృష్టి చూపు, ప్రతిభ అంటే నైపుణ్యమని అర్థము. త్రోవ అంటే ఏంటండి, మార్గము అని అర్థం. ఔదార్యం అంటే ఉదార గుణము అని అర్థము. నెక్స్ట్ 5వ పాఠము శతక సుధా, ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ శతకము. మొదటగా పోతన నారాయణ శతకము నారాయణ అనే మకుటంతో రచించారు. ఓరుగల్లు జిల్లా బమ్మెరవాసి, ఈయన ఓరుగల్లు జిల్లా బమ్మెరకు సంబంధించిన వారు అని అర్థం. ఈయన రచించిన రచనలు ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం. ఈయన ఎన్నో శతాబ్దానికి సంబంధించిన వారు అంటే 15వ శతాబ్దానికి సంబంధించిన వారు. నెక్స్ట్ శ్రీపతి భాస్కర, ఆయన 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. చిత్తమా అనే మకుటంతో ఈయన శతకాల్ని రచించారు. శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల యొక్క అభిప్రాయము. ఈయన రచించిన శతకం ఏంటి అంటే చిత్తా శతకము. చిత్తమా అనే మకుటంతో చిత్తా శతకాన్ని రచించారు. ఈయన ఎన్నో శతాబ్దానికి సంబంధించిన వారు, 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. నెక్స్ట్ మారద వెంకయ్య, ఈయన కూడా 17వ శతాబ్దానికి సంబంధించిన వారే. మారద వెంకయ్య గారు భాస్కర మకుటంతో భాస్కర శతకాన్ని రచించారు. భాస్కర శతకాన్ని రచించిన వారెవరు? మారద వెంకయ్య గారు. మకుటం ఏంటి? భాస్కర. ఎన్నో శతాబ్దానికి సంబంధించిన వారు? 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయన పద్యాల్లో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి పద్యంలో మొదటి 2 పాదాల్లో ఒక నీతిని చెప్పి తరువాతి పాదాల్లో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈయన శతకాల్లోని ప్రత్యేకత. నెక్స్ట్ కంచర్ల గోపన్న, ఈయనని భక్త రామదాస్ అని కూడా అంటారు. 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. దాశరథి శతకాన్ని దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో రచించారు. ఈయన భద్రాచల రామునిపై అనేక కీర్తనలు కూడా రాశారు. కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లికి సంబంధించిన వారు, అక్కడ జన్మించారు. నెక్స్ట్ కాకుత్సం శేషప్ప కవి గారు, ఈయన 18వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయన కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. ఈయన రచించిన శతకం ఏంటి? నరసింహ శతకము. ఈయన రచించిన శతకము నరసింహ శతకము. దుష్ట సంహార నరసింహ దురిత దూర అని మకుటంతో
రచించారు. ఈయన మృదంగం వాయించడంలో కూడా నేర్పరి. నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగునవి ఇతర రచనలు. నెక్స్ట్ పండిత రామసింహ కవి. ఈయన 1855 1963వ శతాబ్దానికి మధ్యకాలంలో వారు. ఈయనని ఆశుకవి కూడా అంటారు. విశ్వకర్మ శతకాన్ని రచించారు. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో రచించారు. ఈయన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలంలో పూర్వపు రాఘవపట్నానికి సంబంధించిన వారు. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు ఈయన అనేకం రచించారు. నెక్స్ట్ అండి ఆసూరి మరింఘంటి పురుషోత్తమాచార్యులు. ఈయన ఏ కాలానికి సంబంధించిన వారు అంటే 1936 2011 మధ్య కాలానికి సంబంధించిన వారు. ఈయన శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించారు. వెంకటేశ్వర అనే మకుటంతో రచించారు. ఈయన నల్గొండ జిల్లా వాసులు. మునగాల మండలంలోని నరసింహాపురానికి సంబంధించిన వారు. గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతి, సాంత్వనం, మారుతి మొదలగునవి ఈయన ఇతర రచనలు. విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందారు. మీరు ఇక్కడ ఒకసారి చూడండి. ఇందాక పండిత రామసింహ కవి వచ్చేసి ఆశు కవి. ఇక్కడ ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యుల వారు వచ్చేసి విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందారు. నెక్స్ట్ వెంకట్రావు పండితులు గారు. వెంకట్రావు పంతులు 1937 1994 మధ్యకాలం వారు. 1937 1994 మధ్యకాలం వారు. ఈయన రచించిన శతకం ఏంటి? శ్రీ బాకవరాంజనేయ శతకము. తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామిపై ఈయన ఈ శతకాన్ని రచించారు. బాకవరాంజనేయ కలభంజన సాధుజనానురంజన అనే మకుటంతో రచించారు. ఏ మకుటం అండి? బాకవరాంజనేయ కలభంజన సాధుజనానురంజన అనే మకుటంతో రచించారు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు అనేకం రాశారు ఈయన. నెక్స్ట్ వచ్చేసండి ఈ లెసన్లో ఉన్న మీనింగ్స్. దోషాలు, తప్పులు. తేనె అంటే మధువు అని అర్థము. సహృదయత అంటే మంచి మనసు. పరిమళము అంటే మంచి వాసన. మైత్రి అంటే అర్థం ఏంటండి? స్నేహము. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. గుణము అంటే గుణం. దోషము అనగా దోషం. సుఖము అంటే సుఖం. పుణ్యము అంటే పుణ్యము. అగ్ని అగ్గి. వైద్యుడు వెజ్జు. ధర్మం దమ్మం. నెక్స్ట్ అండి 6వ పాఠము తెలుగు జానపద గేయాలు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రచించారు. సంస్కృతి ఇతివృత్తం, వ్యాసం ప్రక్రియ. ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పతనము, వాటి వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ తెలుగు జానపద గేయాల యొక్క పాఠం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాము. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు 1925 2010 మధ్యకాలంకి సంబంధించిన వారు. పూర్వపు వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో జన్మించారు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకీయుడుగా కూడా ఈయన ప్రసిద్ధి చెందారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షుడిగా, డీన్గా కూడా పనిచేశారు. నెక్స్ట్ తెలుగు జానపద గేయం సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథము. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలగునవి ఈయన యొక్క ఇతర రచనలు. నెక్స్ట్ అండి ఈ లెసన్లో కొన్ని
పదాలు ఇచ్చి వాటిని ఇలా రాశారు. పౌరాణిక గేయాలు. పౌరాణిక గేయాలంటే జానపద గేయాల్లో ప్రసిద్ధ పౌరాణిక గాథలు. నెక్స్ట్ చారిత్రక గేయాలు. చారిత్రక గేయాలంటే ఎలాంటివి అంటే వీరగీతాలు, స్వరూప స్వభావాలు. నెక్స్ట్ శ్రామిక గేయాలు ఎలా ఉంటాయంటే జానపద గేయాల పుట్టుక నేపథ్యం గురించి శ్రామిక గేయాల్లో ఉంటుంది. పిల్లల పాటలు. పిల్లల పాటల్లోని స్వచ్ఛత, మార్ధవ గుణాలన్నీ కూడా పిల్లల పాటల్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న నానార్థాలు. సౌరంభం సౌరభం, సువాసన పరిమళము. ఆలంబనం ఆధారం, ఆశ్రమం. మోక్షం మోక్షము అంటే ఏంటండి? కైవల్యం, ముక్తి. కష్టం ఇక్కట్టు, శ్రమ. నెక్స్ట్ సమాసాలు, విభక్తుల గురించి ఇచ్చారు. ఇక్కడ సమాసాలను గుర్తించడం ఈజీ అండి. తత్పురుష సమాసం గురించి ఇచ్చారు ఈ లెసన్లో. విభక్తులు ఉన్నాయి కదండి, ఆ విభక్తుల్లో ఉన్న ప్రథమా విభక్తి నుంచి మనకి సప్తమి విభక్తి వరకు ఉంటాయి కదా, ఆ విభక్తుల్ని బట్టి వాటి సమాసం చెప్పొచ్చు. ప్రథమా విభక్తిలో ఉండే విభక్తులు ఉంటే ఆ సమాసం వచ్చేసి ప్రథమా తత్పురుష సమాసం అవుతుంది. విభక్తుల్లో రెండవది ఏంటి? ద్వితీయ విభక్తి. ఆ ద్వితీయ విభక్తిలో ఉండే లక్షణాలన్నీ మనకి ద్వితీయ తత్పురుష సమాసంలో ఉంటాయి. సో ఇవన్నీ ఇలా ఒకసారి చూసుకుంటే వచ్చేస్తాయండి. ఇందులో మనకి ఇచ్చినది ఫస్ట్ తత్పురుష సమాసము. ఈ తత్పురుష సమాసంలో రకాలు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి మనం సమాసాన్ని గుర్తించమన్నారు. చూడండి. గదాధరుడు, గదను ధరించిన వాడు. ఇక్కడ చూడండి నా, ఇది ద్వితీయ తత్పురుష సమాసము. ఎందుకు? మనకి నిన్నున్లన్, కూర్చి, గురించి ఇవన్నీ దేంట్లో వస్తాయి? ద్వితీయ విభక్తిలో వస్తాయి. ద్వితీయ విభక్తిలో ఉన్న వర్డ్స్ ఏవైతే మనకు వస్తున్నాయో ఆ పదాలన్నీ కూడా మనకి ద్వితీయ తత్పురుష సమాసము. నెక్స్ట్ చూడండి. అగ్ని భయం. అగ్ని వలన భయం. వలన అనేది దేంట్లో వస్తుంది మనకి? వలనన్, కంటెంట్, పట్టి, పంచమ విభక్తి. సో పంచమ విభక్తికి సంబంధించినది కాబట్టి ఏ తత్పురుష సమాసం అవుతుంది? పంచమి తత్పురుష సమాసము. అలాగే మిగిలినవి కూడా అండి. గుణహీనుడు, గుణముల చేత హీనుడు, తృతీయ తత్పురుష సమాసము. ధనాశ, ధనమునందలి ఆశ, సప్తమి తత్పురుష సమాసము. దైవభక్తి, దైవమునందలి భక్తి, దైవభక్తి. నెక్స్ట్ ఇది ఒక్కటి కొంచెం వేరుగా ఉంచండి. అజ్ఞానం అంటే ఇక్కడ నెగటివ్ వర్డ్. జ్ఞానము అనేది పాజిటివ్ వర్డ్, అజ్ఞానము అనేది నెగిటివ్ వర్డ్ కదండి. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా నెగటివ్ వర్డ్ ఉంటే అదని నన్ తత్పురుష సమాసం అంటారు. ఎలా అంటే అజ్ఞానం, అధర్మం. అధర్మము అంటే ధర్మం కానిది, అసత్యం సత్యం కానిది. ఇలా కానిది అనేది వచ్చింది అంటే మనకి వర్డ్ అనేది నెగటివ్లో ఉంటే ఇలా వస్తుంది కదండి. అజ్ఞానం, అధర్మం, అసత్యం, సత్యం కానిది, ధర్మం కానిది, జ్ఞానం కానిది ఇలా. సో ఇలా వచ్చినాయంటే మనం వాటిని నన్ తత్పురుష సమాసము అంటాము.